ఈ జాన్కంపేట్ నుంచి ఇటు టర్న్ తీసుకుంటే తాడెం పోయే దారిలో అలిసార్ గార్డెన్ ఉంటుంది. ఇది ఎన్నో ఏళ్ళ నాటి ఈ ఉద్యానవనము. ఈ ఉద్యానవనంలోకి ఏ కాలంలోనైనా పర్యాటకులు వస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఇక్కడ ఫోటోషూట్ కూడా ఈ మధ్యలో ఫోటోషూట్ కూడా చాలా తీసుకుంటున్నారు. ఇక్కడ మన ప్రక్కన కెమెరామెన్ ఉన్నారు, అతన్ని అడిగి తెలుసుకుందాం ఇక్కడే ఎందుకు ఫోటోషూట్ తీసుకుంటాడు అని చెప్పి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎందుకు ఇక్కడ అంటే చాలా దగ్గరలో ఇట్లాంటి వ్యూస్ దొరుకుతూ ఉంటాయి, అక్కడ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి, కానీ ఇక్కడికి ఎందుకు చాలామంది ఫోటోషూట్ తీసుకునేటోళ్ళు వస్తూ ఉన్నారు? దీనికి గల ప్రత్యేకత ఏంటంటారు? ఎందుకంటే ఇక్కడ గ్రీనర్ ఉన్నది, బాగా నేచర్ చాలా బాగుంది అండి. ఇప్పటికి ఎన్నోసార్లు తీసారు మీరు? ఇప్పటికీ మేము సంవత్సరానికి ఒక 10-15 సార్లు అయితే వేస్తాం, 15-20 సార్లు ఈవెంట్స్ చేస్తాం, ఫోటోషూట్స్ 15-20 ఫోటోషూట్స్ చేస్తాం ఇక్కడ. మీ అనుభవం ఎట్లా ఉంది? ఈ 15 అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు కదా, ఈ గార్డెన్ పై మీ గ్రిప్ ఎట్లా ఉంది, అనుభవం ఎట్లా ఉంది? చాలా బాగుంటుంది, గ్రీనర్స్ బాగుంటుంది. ఇక బడ్జెట్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు స్తోమత ఉంటుంది ఎక్కువ అమౌంట్ పెట్టడం. ఇక్కడ తక్కువ అమౌంట్ వల్ల వాళ్ళ ఫోటోషూట్స్ అయిపోతాయి. అంటే తక్కువ అమౌంట్లో మంచి గ్రీనరీలో మంచి ఫోటోషూట్ చాలా బాగా వస్తాయి. ఇట్లా అంటే ఫోటోషూట్ అంటే ఈ పైన బోటింగ్లో వాటిలో కూడా చేస్తారా? ఇక్కడ కింద బోటింగ్ ఉంది కదా, కింద ఈ బోటింగ్ ఇందాక మేము చూసినాం, దాంట్లో కూడా చేయొచ్చు. సాంగ్ షూట్ అయితే అక్కడ సాంగ్ షూట్లు అయితే బోట్లో అలా తీస్తారు, ఫోటోషూట్లు అయితే పర్లేదు అలా తీయరు అనుకో. ఇక్కడ గ్రీనర్ ఉంటాయి, ఫ్రేమ్స్ ఉంటాయి కొన్ని, అట్లా తీస్తాం. రైట్ అన్న. ఇక్కడికి వస్తే ఏమంటే మనకు సౌకర్యంగా ఇప్పుడు ఫోటోషూట్ చేయదానంటే వాళ్ళకు డ్రెస్ చేంజ్ చేయడానికి కానీ వాళ్ళకు రూమ్స్ ఉన్నాయి, మళ్ళా ఇబ్బంది పడకుండా టాయిలెట్స్ అవన్నీ సౌకర్యంగా ఉంది, గ్రీనర్ ఉంది. ఇంకా పైన కొంచెం ముందర పోయితే గుడి కానీ అరి పొలాలు కానీ అలాంటి సౌకర్యం ఉంటాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతారు. మళ్ళీ ఎవరైనా ఇట్లా వస్తారు ఇక్కడ హ్యాపీనెస్ కోసం ఉండేదానికి కానీ ఇట్లా టైం పాస్ చేయడానికి కానీ గ్రీనర్ ఉంటుంది చాలా అని హ్యాపీ ఫీల్ అవుతారు ఇక్కడ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.
చూసాం కదా. ఫోటోగ్రాఫర్ ఏం చెప్తా ఉన్నారు అని అంటే వాళ్ళు ఈవెంట్ కూడా చేస్తారంట, అంతేకాకుండా ప్లస్ ఈ ఫోటోషూట్ కూడా చేస్తారంట. దానికి రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ మొత్తం అంతా గ్రీనరీ ఉంది, ప్లస్ అక్కడ అంటే వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు డ్రెస్సులు అట్లా చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. అట్లనే ఈ గ్రీనరీ కూడా ఇంకా బయట పోతే వరి పొలాలు, అటు ముందు పోతే గుళ్ళు అట్లాంటివి అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది చూస్ చేసుకుంటాం మేము. ఇది ఒక సీజన్కి వచ్చి 15 నుంచి 20 వరకు ఫోటోషూట్ చేస్తూ ఉంటారంట. కాబట్టి ఫోటోషూట్కైనా మంచి ఆహ్లాదకరమైన వాతావరణానికైనా ఈ గార్డెన్ని ఎంచుకుంటామని చెప్తా ఉన్నాడు. సరే, మేము ఫోటోగ్రాఫర్స్ కుబీర్ మండల్ నుంచి ఎవరైనా ఇట్లా ఫోటోషూట్ కానీ ఈవెంట్ బర్త్డే షూట్ కానీ ఇట్లా చేసుకునే ఉంటే మా నంబరు 6303896757 ఈ మా నంబరు. ఈ నంబర్ పైన కాల్ చేసి ఫోటోషూట్ కానీ బర్త్డే షూట్ కానీ వెడ్డింగ్ షూట్ కానీ ఏమైనా ఈవెంట్స్ కానీ తక్కువ రేట్లో చేసి ఇస్తాం. ఇక్కడ మనతో ఇంకా పర్యాటకులు ఉన్నారు, వాళ్ళు ఫ్యామిలీతో వచ్చారు, 2 పాపలు మిస్సెస్తో వచ్చారు. అన్నతో ఒక్కసారి మాట్లాడి చూద్దాం. అన్న, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎన్నిసార్లు వచ్చారు, ఎట్లా ఏమనుకుని? నసుల్లా నుంచి వచ్చినాం మేము. ఇక్కడ చాలా బాగుంటుందని అందరు చెప్తే ఫస్ట్ టైం ఇప్పుడు రావడం. బాగానే ఉంది, లోపలంతా చల్లగా వాతావరణం, పిల్లలు మంచిగా ఆడుకుంటారు. ఈ ఎండాకాలంలో సైతం హ్యాపీగా అంటే ఏది ఆడుకోవడానికి కానీ ఈ గ్రీనరీ అంతా సహకరిస్తుంది అంటారా? అవునవును, మంచిగా ఉంది చల్లగా. అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు పాపలు, ఎట్లా ఫీల్ అవుతున్నారు, వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, అక్క ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? హ్యాపీగానే ఉంది. హ్యాపీగా ఉందా? ఇక్కడ ఇంకా కొంతమంది టూరిస్టులు ఉన్నారు, వాళ్ళు గార్డెన్ని చూడడానికి వచ్చారు, వాళ్ళతో మాట్లాడి చూద్దాము. సార్ చెప్పండి సార్, कहाँ से आया आप यहाँ पे? We came from Hyderabad. वहाँ से इतना दूर आया ना? We are on way to Basar. We came from Basar. So it is on way. We have come to visit. आपको कैसा पता है यहाँ पे ये है बोल? थोड़ा लोकल लोगों को पूछने से। नहीं, इंटरनेट पर सब चीज़ अवेलेबल है ना आजकल की, कहाँ क्या नज़दीक क्या स्पॉट है. दिल को कैसा लग रहा है यहाँ पे आके? बहुत अच्छा लग रहा है. वेरी गुड प्लेस. बोटिंग का बहुत अच्छा है. बहुत अच्छी जगह है. यहाँ पे मैडम भी है, बात करने का एक देखेंगे. मैडम आप बोलो यहाँ पे क्या ऑब्जर्व किया, क्या क्या है क्या नहीं है, आजकल बच्चे किधर जाना है किधर नहीं जाना है? आप नहीं, इधर आए तो बच्चे लोगों को भी अच्छा, बड़े लोगों को भी अच्छा है. बोटिंग भी है बच्चे लोगों के लिए, बड़े लोगों के लिए. गार्डन भी अच्छा है. ये धूप के अंदर भी यहाँ आए तो थोड़ा अच्छा महसूस हो रहा है, अच्छा हवा लग रहा है, ठंडा, और अच्छा फीलिंग हो रहा है इधर आए तो. हाँ, और बच्चे लोगों को इधर ही आना चाहिए, धूप में है तो. मैडम आप बोले, मैडम आपको कैसा लग रहा है? अब बोले तो मैडम बोल रहा है दूसरा जगह जो है सिनेमा वगैरह जाने से अच्छा यहाँ आना अच्छा है बोल रहे हैं. एक मिनट मैडम, यहाँ आने से अच्छा है, ऑक्सीजन मिलता है बोल रहे हैं. आप कैसा फील हो रहा है, आप कैसा महसूस हो रहा है यहाँ आने के बाद? आप बच्चे लोगों को क्या बोलना चाह रहा है? ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచిగా అనిపించిందండి. ఎందుకంటే ఈ గార్డెన్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. తర్వాత ఇక్కడ మంచి ఎయిర్ దొరుకుతుంది, న్యాచురల్ ఎయిర్. తర్వాత లోపల ఇళ్ళల్లో ఉండే ఆ టీవీల ముందు కూర్చొని పిల్లలు ఉండేదానికంటే కూడా ఇక న్యాచురల్ ఎయిర్, తర్వాత పిల్లలకు ఆడుకోవడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా బాగుంది. బోటింగ్ కూడా బాగుంది, కానీ బోటింగ్ దగ్గర ఏముందంటే కొద్దిగా డిలే అవుతుంది, అది కొద్దిగా చూసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ చాలా బాగుందండి, చాలా మంచి ప్లేస్ ఇది. వెరీ బ్యూటిఫుల్ లొకేషన్, మంచి లొకేషన్ అండి. ఫ్రమ్ వే ఫ్రమ్ నిజామాబాద్ టు హైదరాబాద్ హైవేలో ఉందండి. చాలా బాగుంది. వీ ఎంజాయ్డ్ లాట్ హియర్. వీ కేమ్ హియర్ జస్ట్ 2 hours బ్యాక్. వీ హ్యాడ్ ఎవ్రీథింగ్ హియర్. వీ హ్యాడ్ బోట్ షికార్ దేర్, వెరీ ఫైన్ boat we had there. We enjoyed a lot here. It's very nice to all the children to play here also. This garden is being maintained very well by the authorities. Somehow that boat is delayed somehow. You make sure that boat share should be arranged on time. At least one trip for every half an hour or 40 minutes it will be done. Okay. Otherwise very good beautiful location for anybody to enjoy here. Both for elders, children and everything, they can enjoy a lot here during vacation. The summer vacation, no, they can come here and enjoy a lot here, especially from Nizamabad, Hyderabad people.
They'll be flying from Nizamabad to Hyderabad. It's very good for them, for all the people. Okay, thank you very much. Thank you. What are you saying, youth, sir? For it also very good here for youth, children, kids, elder people. Very nice place here. Very beautiful location. See all surroundings here, full of greenery, lush of green here. Here this is surrounded by very green and beautiful location, beautiful trees here. You can enjoy a lot. Where are you coming here? Hyderabad. We just visited Basar. Again we are going to Hyderabad. We are back home from Basar to Hyderabad. So anyway, thank you very much for your. ఇక్కడ బోటింగ్ చాలా డిలే చేస్తున్నానండి. డిలే అక్కడ చూడడం కొంచెం నా అడ్వైస్ అంటే ఫర్ ఎవ్రీ 40 minutes దేర్ షుడ్ వన్ బోట్ ట్రిప్ టు అవాయిడ్ అన్నెసరీ డిలే ఫర్ ద టూరిస్ట్ హూ ఆర్ కమింగ్ హియర్. అదర్వైజ్ దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ పార్క్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. దెర్ ఇస్ నో కంప్లైంట్స్ ఎక్సెప్ట్ బోటింగ్ దట్ యూ కెన్ మెయింటైన్. ఐ మీన్ టైమింగ్స్ షుడ్ బి అట్లీస్ట్ ఫర్ ఎవరీ వన్ ట్రిప్ షుడ్ బి ఫర్ ఎవరీ 40 minutes. దట్స్ మై రిక్వెస్ట్. ఓకే, అదర్వైజ్ ఇట్స్ వెరీ గుడ్, వెరీ ఫైన్, వెరీ బ్యూటిఫుల్ లొకేషన్. ఓకే, మొత్తానికి మన దగ్గర అలీసాగర్ నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అలీసాగర్ గురించి, అలీసాగర్లో విశేషాల గురించి. నమస్కారం అండి. చెప్పండి సార్, ఈ అలీసాగర్ అంటే మీరు ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఇంత నీట్గా ఎట్లా ఉంచుతూ ఉన్నారు, మీకు తెలిసిన విషయాలు మాకు చెప్తారు. ఇది అలీసాగర్ 1935 1930లో ఇది గార్డెన్ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత దీన్ని ఇరిగేషన్ వాళ్ళ హ్యాండ్ఓవర్లో ఉండే 2008 వరకు. మళ్ళీ కొద్దిగా పాడైపోయింది. పాడైపోయిన తర్వాత మాది ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మా శ్రీ చైతన్య యువజన సంఘం అది. మేము 12 మంది గ్రూప్ మాది. మా 12 మంది గ్రూప్ కలిసి ఇక్కడ మేము దీన్ని మంచిగా చేస్తున్నాము. అయితే 2009లో గార్డెన్ పాడైన తర్వాత సునీత మేడం గారు కలెక్టర్ గారు ఉండే. ఆ కలెక్టర్ గారుకి ఇట్లా పాడైపోయింది మేడం అంటే, సరే మేడం మేము లీజ్ బేసిక్లో తీసుకుంటామని చెప్పేసి సరే అని చెప్తే మాకు లీజ్ బేసిక్లో గార్డెన్ ఇచ్చింది. అప్పుడు ₹2 పెట్టుకుంది ఎంట్రీ ఫీ. అప్పటి నుంచి కొద్దిగా రన్ చేసుకుంటూ వస్తున్నాం. తర్వాత ₹5 పెట్టినాము. మళ్ళీ దీంట్లో ఒక లేడీస్ ఊడడానికి, చేయడానికి, క్లీన్ చేయడానికి ఒక 7-8 మంది లేడీస్ ఉంటారు. మళ్ళీ ఏదైనా వాటర్ వారేయడానికి వాళ్ళు ఒక 5-6 ఉంటారు. మా వాళ్ళు కూడా మేము కూడా పార్ట్నర్స్ ఒక 3-4 ఇక్కడ పొత్తున్నోళ్ళం కూడా ఉంటాము. అందరము దీన్ని అంతా దగ్గరుండి చూసుకొని డైలీ క్లీన్ చేయడము, మళ్ళీ కరెంట్ బిల్ కట్టుకోవడము, బోర్ ద్వారా వాటర్ చెట్లకు కొట్టడము, ఏమైనా ఇబ్బంది ఉంటే అన్ని చూసి సమస్యలు ఉన్నాయి చెట్లు బయటకెళ్ళి తీసుకొచ్చి పెట్టడము. పిల్లలకు కూడా చిన్న బోట్స్ ఉన్నాయి కింద, చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి, హాలిడేస్లో కూడా చాలామంది బాగానే వస్తున్నారు. మళ్ళీ ఆట వస్తువులు కూడా ఉన్నాయి, ఉయ్యాలలు ఇట్లా అవన్నీ ఉన్నాయి. దాంట్లో కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న కాలువ కూడా వాడుతూ ఉంటారు, స్విమ్మింగ్ కూడా బాగానే చేస్తుంటారు. ఇక్కడికి ఏంటంటే అలీసాగర్ వచ్చిన వాళ్ళు భోజనం తీసుకొని వచ్చేసి ప్రొద్దున వచ్చిన తర్వాత కూడా సాయంత్రం ఈవినింగ్ వరకు ఇక్కడనే చెట్ల కింద ఉండి తినడం, చేయడం, భోజనం చేసి మరీ మంచిగా ఎంజాయ్ చేసి స్పెండ్ చేసి 6-6:30 అట్లా బయలుదేరుతున్నారు. సార్ చెప్పండి, మొన్న ఈ మధ్యలో గాలివానతో కూడుకున్న ఒక పెద్ద రాళ్ళతో కూడుకున్న పెద్ద వర్షం వచ్చింది. దానివల్ల చాలా చెట్లు పడిపోయినాయి, చాలా డ్యామేజ్ అయింది గార్డెన్ అన్న ఒక చిన్న రూమర్స్ వస్తూ ఉన్నాయి. దానిపై మీ స్పందన ఏంటి? నవంబర్ 28 నాడు విపరీతమైన గాలి వచ్చింది. దీంట్లో ఒక 200 చెట్లు ఉంటాయి. ఆ ప్రతి ఒక్క చెట్టు కొమ్మ ఇరిగింది. ఒక మనిషి కూడా రావడానికి వీలు కూడా కాలేదు. మళ్ళీ తర్వాత ఇరిగేషన్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ చెట్లకు కూడా సాయం చేసి ఆ క్లీన్ చేయడానికి 2 months పట్టింది. చెట్లు మళ్ళీ 2 months పట్టిన తర్వాత మళ్ళీ చెట్లన్నీ ఒక కైకిలు పెట్టేసి వేరే ఊరికి వెళ్ళి ఒక డైలీ ఒక 15-20 మెంబర్స్ని తీసుకొచ్చి అంతా క్లీన్ చేయడము, దాన్ని కాలబెట్టడం అంతా చేసి ఇప్పుడు మళ్ళీ మంచిగా అయిపోయింది. మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఒక విషయం గట్టిగానే వినిపిస్తూ ఉంది. ఇక్కడ కొన్ని అంటే ఈ గార్డెన్ ఉండడం వల్ల లేకపోతే ఇంకా వేటి వల్లనో అంటే గుట్టలు గట్టిగా ఉండడం వల్ల ఇక్కడికి కొంతమంది కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు కూడా చేపడుతున్నారు అన్నట్టు బయటకు వినిపిస్తూ ఉంది. దానిపై మీ స్పందన ఏంటి? ఇక్కడికి మట్టుకైతే ఎక్కువ మట్టుకు ఫ్యామిలీలు వస్తాయి సార్. మళ్ళీ ఫ్యామిలీసే బాగానే ఉంటాయి. కాకపోతే ఎవరైనా వచ్చిన వాళ్ళు లవర్స్ ఉంటారు, వాళ్ళు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళని కూడా చూసి మనము రూమర్స్ అంటే బాగుండదు. అట్లయితే ఉండదు. మ్యాక్సిమం అయితే ఎంగేజ్మెంట్ చేసిన వాళ్ళే వస్తుంటారు, ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు వస్తుంటారు చాలామంది. అట్లయితే ఏదైనా ఉన్నా కానీ మేము చూసి కూడా మేము ఏదైనా గొడవలైనా ఏదైనా పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, పోలీస్ వాళ్ళు వస్తారు. అట్లాంటి అసహ్య కార్యక్రమాలు జరగకుండా కూడా వాళ్ళు కూడా భద్రత తీసుకుంటున్నారు. నిఘా నియంత్రణకు ఎట్లాంటి అంటే చేస్తూ ఉన్నారు, ఎట్లాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు, అటు పోలీసుల పాత్ర ఎంతవరకు ఉంది? ఇప్పుడు నిఘా కొరకు అన్ని కెమెరాలు ఉన్నాయి సార్. గార్డెన్లో కెమెరాలు ఎంట్రన్స్ నుంచి పడితే మధ్యలో అక్కడ బోటింగ్ కూడా వరకు కూడా కెమెరాస్ ఉన్నాయి. కాకపోతే పోలీసుల స్పందన ఏంటంటే డైలీ ఖచ్చితంగా మధ్యాహ్నం టైంలో ఒక
ఒక పెట్రోలింగ్ చేస్తారు సార్ కంపల్సరీ. వాళ్ళు ఒక 2 నుంచి 3 వరకు అన్నా కానీ కంపల్సరీ గార్డెన్ని ఒకసారి టచ్ చేసి పోతారు. వాళ్ళు కూడా మంచిగా ఏదున్నా రిసీవ్ చేసుకుంటారు, వెంటనే వస్తారు, ఏదైనా ఇబ్బంది కాకుండా చూసుకుంటారు. పోలీసు వాళ్ళు అది కూడా చాలా మంచిగా ఉంటుంది సార్. అది ఇంకొక నిర్వాహకుడు కూడా ఉన్నారు, అతను కూడా అడిగి తెలుసుకుందాం అసలు గార్డెన్ గురించి ఏంటి విశేషాలు అని చెప్పి. చెప్పండి సార్, ఈ గార్డెన్ గురించి మీకు తెలిసినవి ఏమన్నా మాతో పంచుకోండి కొన్ని. ఇక్కడ నిజామాబాద్కు దగ్గరలో ఉండడం, బోధన్కు దగ్గరలో ఉండడం మనకు చాలా అదృష్టం. నిజామాబాద్కి 15 కిలోమీటర్లు వస్తుంది, మనకు బోధన్కు 15 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడ మనకు దగ్గరలో సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంది బాసర్, ఇటు వెళ్తే బాడాపాడు ఉంది. అక్కడి నుంచి వచ్చే పర్యాటకులకు ఎటు నుంచి వెళ్ళినా ఇది మధ్యలో అవుతుంది కాబట్టి చాలా మధ్యలో విజిటింగ్ అవర్ చేసుకుంటూ భోజనాలు చేసుకుంటూ మళ్ళీ అక్కడ దర్శనం చేసుకోవడం కానీ ఇటు బడాపాడిల్లి రావడం కానీ చాలా సంతోషంగా పిల్లలతో నచ్చి కుటుంబాలతో నచ్చి గడిపిపోతారు, మంచిగా ఉంటుంది. అవును సార్, ఇందాక మేము కొంతమందిని ఏదైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళని అడిగినప్పుడు హైదరాబాద్ నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మధ్యలో ఇది ఉంది కాబట్టి దీన్ని కూడా చూసిపోదామని వచ్చినామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. నిజమే, సంతోషంగా ఉంది. కాకపోతే మీ దాంట్లో అంటే మీరు రెస్క్యూ టీమ్ అని చెప్పి మీరు కొంతమంది ఉన్నారంట, అంటే దాంట్లో మీరు ముఖ్య పాత్ర మీది ఉంది అని చెప్పి తెలిసింది. అంటే ఈ మొన్న చిన్న పుష్కరాలలో కూడా ఒక వ్యక్తి గల్లంత అయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు వెతుక్కుంటూ వెళ్ళి ఆయనను రక్షించి ప్లస్ ఇంకా చాలా వాటిల దగ్గర వేసింది అన్నట్టుంది. దాని గురించి ఏమైనా చెప్తారా? ఇప్పుడు మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద అప్పుడు 2099లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా గ్రూప్ని నిజామాబాద్ నుంచి ఒక 16 మెంబర్స్ ట్రైనింగ్ పంపించారు గోవాకి. దాంట్లో ఏంటంటే రెస్క్యూ టీమ్ ఫస్ట్ ఎయిడ్ ఎట్లా ఇవ్వాలా ప్రతి దాని మీద మాకు అక్కడ గోవాలో శిక్షణ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఏమైందంటే మాకు రెస్క్యూ చేయడం అనేది టెక్నిక్స్ అనేటివి మంచిగా తెలిసి ఎట్లా నీళ్ళలో ఎట్లా మునగాలా, ఎట్లా శ్వాస తీసుకోవాలా, మనిషి ఎలా పడిపోయినప్పుడు ఎట్లా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి కాపాడాలా అనే దాని మీద ప్రతి దాని మీద కూడా మాకు మంచి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. 20 years నుంచి కూడా మా ఇదే ఫీల్డ్ ఉండడంతో ఏమైందంటే ఎక్కడైనా వరదలు వస్తే కూడా ఆఫీషియల్స్ మమ్మల్ని గుర్తించి వాళ్ళు సహకారం అడిగితే మేము ప్రతిసారి వెళ్ళడం జరుగుతుంది. వరదలు వచ్చినప్పుడు ఎక్కడైనా ఎవరైనా మిస్ అయినప్పుడు చాలాసార్లు తీసేయడం జరిగింది. మాకు కూడా ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఆఫీషియల్స్ నుంచి కూడా, మాకు మంచి సహకారం ఉంటుంది. మేము కూడా ఎక్కడన్నా ఏదైనా జరిగిందంటే తొందరగా స్పందిస్తాం మా గ్రూప్ నుంచి. ఎట్లా ఉంది ఈ గార్డెన్లో ఈ గార్డెన్ పర్యాటకుల యొక్క స్పందన ఎట్లా ఉంది? వాళ్ళు ఏదైనా మీ దృష్టికి తీసుకొచ్చిన ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? స్పందన వాళ్ళ మంచి విషయాలు ఎట్లా ఉన్నాయి, చెడు విషయాలు? అయితే గార్డెన్లో కొద్ది వరకు చిల్డ్రన్స్ పార్క్లో కొద్దిగా డ్యామేజెస్ ఉన్నాయి. అవి కొత్తదానికి కూడా మేము ఆర్డర్ చేయడం జరిగింది. అవి కొత్త చేస్తే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఉయ్యాలలు కానీ స్లైడింగ్ కానీ చిన్న డ్యామేజ్లు ఉన్నాయి, అవి కూడా రిపేర్ చేసుకుంటే ఇక ఆట వస్తువులు అయితే బాగున్నాయి. మంచి గ్రీనరీ ఉంది, షటిల్ ఆడుకోవడం, చిన్న గ్రౌండ్లో క్రికెట్ ఆడుకోవడం అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఎంట్రీ కూడా అంతా 5 రూపీస్ కదా, అంతా వాళ్ళకేం బర్డెన్ లేదు, వాళ్ళు కూడా చెప్తున్నారు. బాగా మెయింటైన్ చేస్తారు. ఉన్నది చిన్న 5 రూపీస్ ఎంట్రెన్స్లో ఏమొస్తుంది, మంచి మెయింటైన్ చేస్తారు. మాకు ఎట్లా మెయింటైన్ చేస్తారు అంటే గవర్నమెంట్ సహకారం కూడా మాకు బాగుందని చెప్పి. సార్ మీరు చెప్పండి, ఈ గార్డెన్లోకి వచ్చిన అంటే యువకులు కానీ అటు పిల్లలు కానీ ఇటు పెద్దలు చిన్నలు కానీ ఎవరైనా సరే పర్యాటకులు ఇళ్ళకి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటివి చేయకూడదు, ఎలాంటివి చేయొచ్చు? ఎలాంటివి చేయకూడదు అంటే ఫస్ట్ వంట చేయొద్దు. వంట చేస్తే ఏంటంటే పొయ్యి ద్వారా కందిరీగలు ఉండి మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది చేస్తాయి. కందిరీగలు మొత్తం వేసి గార్డెన్ అంతా ఇబ్బంది పెడుతుంది. వంట చేయకూడదు. మళ్ళీ క్రికెట్ ఆడితే కూడా క్రికెట్ బాల్ ఎవరికైనా తాకడం చేయడము, వాళ్ళ వేరే ఫ్యామిలీ తాగితే కూడా ఇబ్బంది అవుతుంది. ఆ క్రికెట్ ఆడద్దు. మళ్ళీ ఒకటి చెత్త ఏంటంటే విపరీతంగా ఎటంటే ఎక్కడ పడేస్తారు అన్నట్టు చెత్త ఇల్లు. ఆ చెత్త కొద్దిగా డస్ట్బిన్లలో వేస్తే అది కూడా బాగుంటుంది. అంతకంటే ఏమి ఉండదు. ఇక అంతే. క్రికెట్ ఆడద్దు, ఈ వంట చేసుకోవద్దు. ఏదైనా ఉన్నా కానీ వాళ్ళు చెట్లు పూల మొక్కలు తెంపుతూ ఉంటారు కొందరు. ఆ పూల మొక్కలు కూడా తెంపద్దు, తెంపేసేసుకొని బ్యాగ్లలో పెట్టేసుకుంటారు. మళ్ళీ ఈ మద్యం సేవించద్దు. అది మద్యం ఇట్లా ఎవరి దగ్గర ఉన్నా కానీ మేము అక్కడ ఎంట్రెన్స్లో ఒకవేళ చూసినాం అనుకో అది కంపల్సరీ తీసుకొని అక్కడనే పెట్టేసాడు. వాళ్ళు రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాం కంపల్సరీ. ఎక్కడ బోర్డులు కూడా కనపడట్లేదు. అక్కడక్కడ బోర్డులు పెడతారు కదా, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పి బోర్డులు కూడా కనపడలేదు. అలాగే ఇక్కడ టాయిలెట్స్ అవి అన్నీ సౌకర్యంగానే ఉన్నాయా? వాళ్ళకు మంచి నీళ్ళు అట్లాంటివి అన్నీ సౌకర్యంగా ఉన్నాయా? ఎక్కడి నుంచి మంచి నీళ్ళు సేకరిస్తూ ఉంటారు? ఈ టాయిలెట్స్ ఎప్పుడెప్పుడు క్లీన్ చేయిస్తూ ఉంటారు? టాయిలెట్స్ డైలీ క్లీన్ చేస్తాము. అతను ఉంటాడు, అతను కొద్దిపాటిగాను 2 రూపీస్ 1 రూపాయి తీసుకుంటాడు. కంపల్సరీ డైలీ నీట్గా ఉంటాయి టాయిలెట్స్.
టాయిలెట్స్ నో ప్రాబ్లం. టాయిలెట్స్ కొత్త కూడా మొన్న రీసెంట్లీ కట్టినాం, 5 lakhs పెట్టి మేమే కట్టినాం కాబట్టి అవి నీట్గా ఉంచుతున్నాము. ఇంకోటి ఫ్లెక్సీ ముందర పెట్టినాం, బోర్డు ముందర ఎంట్రన్స్లో ఉంది ఫ్లెక్సీ, ఏమేమి చేయొద్దు అని చెప్పేసి. మళ్ళీ కోతులు పెడితే బాగుంటుంది కదా, కోతులు ఉన్నాయి కూడా, బండ్లు ఏమైనా సామాను పెడితే కూడా ప్రతి ఒక్కళ్ళకు ఏదైనా ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే ఎక్కువ ఏదైనా ఉంటే రూమ్లో పెట్టండి అని కూడా వాళ్ళకు మనం హెల్ప్ చేస్తూ ఉంటాం. అదొకటి. మంచినీటి సౌకర్యం ఈ బోర్ ద్వారా వాటర్ వస్తాయి, ట్యాంకులో ఉంటే ట్యాంక్ ద్వారా. ఈ ట్యాంకులు ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తారు సార్? ఇది 1 week ఒకసారి కంపల్సరీ క్లీన్ చేస్తాం, బ్లీచింగ్ చేస్తారు. బ్లీచింగ్ చేస్తాం. ఇంకా పర్యాటకులకు మీరు ఇచ్చే సందేశం ఏముంది సార్? ఇక్కడికి అందరూ ఫ్యామిలీతో వచ్చి కలిసి మంచి ఎంజాయ్ చేసి వెళ్ళాలి. ఇక్కడ పెద్ద అమౌంట్ ఏం కాదు, 5 rupees. మళ్ళీ తక్కువ డబ్బులతో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళే ప్లేస్ ఇదే. కుటుంబ సమేతంగా అందరూ ఆర్థికంగా బాగుండలేరు కాబట్టి ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. ఇక్కడ మనకు మన అలీసాగర్ లేక్ ఉంది కదా, అక్కడ బోటింగ్ ఉంది. అదే మెట్ల సైడ్ నుంచి మెట్లు ఉంటాయి, దానిపై నుంచి వాటర్ స్టోర్ అయిన ఏరియా మనది ఇండియా మ్యాప్లకు కనబడుతుంది కాబట్టి అది చాలా ప్రత్యేకమైంది. అది వాటర్ స్టోర్ అయిన ఇండియా మ్యాప్లకు కనబడడం అనేది ఆ పర్యాటకులు చూసి చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్, పెళ్ళిళ్ళకి సంబంధించి, బర్త్డేలకు సంబంధించి చాలా బాగా జరుగుతాయి. గ్రీనరీ బాగుంది కాబట్టి వాళ్ళు మంచి షేడ్ అంటే నీడ బాగుంటుంది. ఇక్కడ ఫోటోగ్రాఫర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళ సౌకర్యార్థం డ్రెస్ చేంజ్ రూమ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కడ ఇట్లా వాటర్ ఫెసిలిటీలో మళ్ళీ బోటింగ్ ఒకే దగ్గర అన్ని సౌకర్యాలు ఉండవు. ఇక్కడికి వచ్చేసరికంటే ఫోటోషూట్ కానీ, చిన్న చిన్న ఈవెంట్ చేసుకుంటే కానీ, చిన్న చిన్న పార్టీలు, గెట్ టుగెదర్ లాంటి చిన్న పార్టీలు, ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడం కానీ చాలా బాగుంటుంది. అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫోటోషూట్కి సంబంధించి అయితే చాలా దూర ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి, నిర్మల్, ఆదిలాబాద్, ఇక్కడ చాలా నాందేడ్, చాలా ప్లేస్ల నుంచి వస్తారు. ఇక్కడ చుట్టుపక్కల నిజామాబాద్ డిస్టిక్, ఈ కరీంనగర్ డిస్టిక్ను కూడా వస్తారు. బాగుంటుంది. చూసాం కదా, ఎండలో సైతం సేద తీరుతున్న జనాలు ఈ అలీసాగర్ పార్క్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసిపోతూ ఉన్నారు. వాళ్ళ నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు, అన్నిటికీ ఎప్పటికెప్పుడు అన్ని వాటర్ ఫెసిలిటీ కానీ, ఇటు బాత్రూమ్ వాటి ఫెసిలిటీ కానీ అన్ని సౌకర్యార్థము అంటే పర్యాటకుల సౌకర్యార్థం అన్నీ కూడా పెట్టి ఉంచినాము. కాబట్టి మీరు రాండి, హ్యాపీగా ఎంజాయ్ చేసి పోండి అని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.